మసాలా అంతా వేసిన తర్వాత ఇలా మంచిగా కుక్ అయిన తర్వాత ఆల్మోస్ట్ నాటుకోడి చికెన్ రెడీ అండి. స్పూన్ ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న 2 ఆనియను, 2 పచ్చిమిర్చి, కరివేపాకు, 2 టమాటో వేసుకొని ఆయిల్ వేడినాక ఆనియను, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేయాలి. పసుపు, సాల్ట్ వేసి మిక్స్ చేసుకున్న నాటుకోడిని కొంచెం కొంచెంగా దీంట్లోకి వేసుకోవాలి. అంతా వేసి మిక్స్ చేసుకొని లిడ్ పెట్టుకొని నీరు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇట్లా వాటర్ పైకి వచ్చేంత వరకు నాటుకోడిని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్టేజ్లోనే మనం కారం యాడ్ చేసుకోవాలి. టూ స్పూన్స్ కారం, వేసి నెమ్మదిగా మిక్స్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ 2 kg వరకు ఉంది నాటుకోడి. మీ కారం తగ్గట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా మంచిగా కుక్ అవుతున్నప్పుడు నాటుకోడిలోకి తగినంత వాటర్ వేసుకోవాలి. చికెన్ మునిగేంత వరకు వాటర్ వేసుకొని మంచిగా కుక్ అవ్వనివ్వాలి. ధనియాలు, చెక్క, లవంగా, జీలకర్ర, కొబ్బరి వేసి సన్నని మంట మీద వేడి చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న మసాలాలను ఇలా మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ వేసి ఇట్లా లూజ్గా పేస్ట్లా చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు చికెన్లోకి మిక్స్ చేద్దాం. ఇలా నాటుకోడి ఎంత బాగా కుక్ అయింది, ఈవెన్గా ఆయిల్ అంతా పైకి తేలింది. ఇప్పుడు ఈ టైంలో మనం ఈ రుబ్బి పెట్టుకున్న మసాలాని మిక్స్ చేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని